బాపట్ల జిల్లా బండి సంజయ్ కు తెలుగు విద్యార్థుల లేఖ రాశారు. కాశ్మీర్ నుండి సురక్షిత ప్రాంతాలని తరలించారని లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు బండి సంజయ్ కి లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సిటీ కలెక్టర్ తో మాట్లాడారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో అధికారులు 23 మంది విద్యార్థులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బండి సంజయ్ కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. కాశ్మీర్ నుండి సురక్షిత ప్రాంతాలని తరలించాలని లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు బండి సంజయ్ కి లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సిటీ కలెక్టర్ తో మాట్లాడారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో అధికారులు 23 మంది విద్యార్థులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు కాశ్మీర్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లేఖ రాయడం జరిగింది. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పి కూడా వారు బండి సంజయ్ కి లేఖ రాయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ దీనికి అదేవిధంగా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీలో ఏపీ అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి 23 మంది విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి తరలించాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా ఇప్పటికే ఆ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. వెంటనే అక్కడ వీళ్ళందరినీ కూడా తరలించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. విద్యార్థులు ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లేఖ రాయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించినటువంటి బండి సంజయ్ అక్కడ డీన్ తో అదేవిధంగా ప్రత్యేకంగా కలెక్టర్ తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆయన ఆదేశించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నారని చెప్పి కూడా బండి సంజయ్ వారికి తెలపడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్మీ శిబిరాలపై ఒకవైపు పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేస్తా ఉంది. అక్కడంతా అక్కడ యుద్ధ వాతావరణం ఉండడంతో వాళ్ళు భయభ్రాంతుల్లో ఉన్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా అధికారులను కోరడం జరిగింది. అయితే అక్కడి నుంచి వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజు.